నమస్కారం ఫ్రెండ్స్, మనం 10వ తరగతిలోని 13, 14 పాఠం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ యొక్క లెసన్ని అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుండి, స్కూల్ టెక్స్ట్ బుక్ నుండి కూడా చర్చించుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా పార్ట్ 1 ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2లో ఉన్నాం. ఈ పార్ట్ 2కు సంబంధించి ప్రపంచ యుద్ధాలు, ఈ ప్రపంచ యుద్ధాలలో మొదటి ప్రపంచ యుద్ధాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పార్ట్ 2లో మొదటి ప్రపంచ యుద్ధాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలన్నీ కూడా పర్టికులర్గా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని రూపొందించడం జరుగుతుంది. స్కూల్ టెక్స్ట్ బుక్, అకాడమిక్ టెక్స్ట్ బుక్ వీటి నుండే మీకు ప్రతి పాయింట్ కూడా సేకరించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మొదటి ప్రపంచ యుద్ధం, దీనికి సంబంధించి మొదటి ప్రపంచ యుద్ధం సంభవించడానికి ఇతర కారణాల గురించి నేర్చుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం సంభవించడానికి గల ఇతర కారణాలు, ఇందులో దురహంకార పూరిత జాతీయవాద సామ్రాజ్యవాదం, అంటే దీనికి ఉదాహరణ గల దేశం ఏది అంటే జర్మనీ. జర్మనీకి దురహంకార పూరిత జాతీయవాద సామ్రాజ్యవాదం ఈ కాంక్ష ఉంది. ఇప్పుడు ఈ జర్మనీ గురించి చూస్తుంటే ఇది ప్రపంచ శక్తి అనే యుద్ధోన్మాద విధానాన్ని ఆరంభించింది. ప్రపంచ శక్తి అనే యుద్ధోన్మాద విధానాన్ని ఆరంభించిన దేశం ఏది అంటే జర్మనీ. బిస్మార్క్ కఠిన దండనీతి వల్ల ఈ జర్మన్ రాజ్యం అనేది ఏర్పడింది. ఇతని దండనీతి విధానం పేరేంటి అంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ, ఈ పాలసీ ఎవరిది అంటే బిస్మార్క్ది. ఈ బిస్మార్క్ ఇటువంటి విధానం వల్ల జర్మన్ రాజ్యం అనేది ఏర్పడింది. ఇది 1900 తర్వాత నుంచి ఇంగ్లాండ్ జర్మనీ సంబంధాలు చెడిపోయాయి. ఎప్పటి నుంచి? 1900 సంవత్సరం తర్వాత నుండి ఇంగ్లాండ్కి జర్మనీకి ఉన్న సంబంధాలన్నీ కూడా చెడిపోయాయి. తర్వాత బెర్లిన్ బాగ్దాద్ రైలు మార్గం. ఈ బెర్లిన్ బాగ్దాద్ రైలు మార్గాన్ని ఎవరు నిర్మించారు అంటే రెండవ కైజర్ నిర్మించడం జరిగింది. రెండవ విలియం కైజర్ బెర్లిన్ బాగ్దాద్ రైలు మార్గాన్ని రెండవ విలియం కైజర్ నిర్మించడం జరిగింది. ఈయన జర్మన్ చక్రవర్తి. రెండవ కైజర్ విలియం ఎవరు అంటే జర్మన్ చక్రవర్తి. జర్మనీలో యుద్ధోన్మాదం అనేది ఈయన కాలం నుండి మొదలైంది. జర్మనీలో యుద్ధోన్మాదం ఎవరి కాలం నుంచి మొదలైంది అంటే రెండవ విలియం కైజర్ కాలం నుండి మొదలైంది. ఈ రెండవ విలియం కైజర్ ఇతని కాలంలో వెల్ పాలిటిక్ లేదా ప్రపంచ విధానం జర్మన్ నినాదమైంది. రెండవ విలియం కైజర్ కాలంలో వెల్ పాలిటిక్ లేదా ప్రపంచ విధానం, ఈ ప్రపంచ విధానం అనేది జర్మన్ల నినాదమైంది. ఇతని కాలంలోనే మొదటి మొరాకో విషయ సంఘటన జరిగింది. ఈ మొదటి మొరాకో విషయ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 1905లో జరిగింది. మొదటి మొరాకో విషయ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 1905లో జరిగింది. ఈ సంవత్సరంలో రెండవ విలియం టాంజియర్లో కాలిడి అక్కడ ఉన్న సుల్తాన్ స్వతంత్రానికి మద్దతు ఇచ్చాడు. ఈ జర్మన్ చక్రవర్తి అయిన రెండవ విలియము టాంజియానియాలో కాలుపెట్టి ఆ ప్రాంతంలో ఉన్న సుల్తాన్ స్వాతంత్రానికి మద్దతు ప్రకటించాడు. ఎప్పుడైతే ప్రకటించాడో బ్రిటన్ మద్దతుతో ఫ్రాన్స్ అనేది మొరాకోలో వలసలు స్థాపించింది. బ్రిటన్ మద్దతు తీసుకుని ఫ్రాన్స్ ఏం చేసింది? మొరాకో ప్రాంతంలో వలసలు స్థాపించింది. ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే ఆఫ్రికాలో ఉన్నాయి. జర్మన్ ఇంగ్లాండ్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఇంగ్లాండ్ అనేది మనకి శత్రు దేశాలను అన్నింటినీ కూడా వెనకేసుకు వస్తుందని చెప్పేసి ఈ జర్మన్ ఏం చేసిందంటే ఇంగ్లాండ్ మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. తరువాత రెండవ మొరాకో సమస్య. ఈ రెండవ మొరాకో సమస్య దీనిని ఏమంటామంటే అగాడిర్ సంఘటన అంటారు. రెండవ మొరాకో సమస్యను అగాడిర్ సంఘటన అని పేర్కోవడం జరుగుతుంది. ఇది 1911లో మొరాకోలో అంతఃకలహం చెలరేగింది. దీనినే అగాడిర్ సంఘటన అని పేర్కొన్నారు. ఎప్పుడు సంభవించింది? 1911లో మొరాకోలో అంతఃకలహం సంభవించింది. ఈ సంభవించినప్పుడు ఈ మొరాకో ప్రాంతానికి చెందిన సుల్తాన్ ఏం చేశాడంటే ఫ్రాన్స్ సహాయం అర్థించాడు. మొరాకో ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సుల్తాను ఫ్రాన్స్ సహాయాన్ని అర్థించాడు. ఎందుకు అర్థించాడు అంటే అంతఃకలహాలని అణిచివేయడానికి ఫ్రాన్స్ యొక్క సహాయం కోరాడు. అప్పుడు ఫ్రాన్స్ ఏం చేసింది అంటే నౌకల దళాన్ని ఇక్కడ పంపింది. ఫ్రాన్స్ నౌకాదళాన్ని ఈ యొక్క మొరాకో ప్రాంతానికి పంపింది.
ఫ్రాన్స్ పంపిన ఈ దళం నౌకాదళం ఏం చేసిందంటే ఫ్రైజ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించింది. ఈ దళం ఫ్రైజ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించింది. తర్వాత ఎప్పుడైతే ఫ్రాన్సు నౌకాదళం ఈ ఫ్రైజ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించిందో జర్మనీకి వణుకు మొదలైంది. వణుకు మొదలయ్యి పాంతర్ అనే ఈ ఫిరంగి నౌకను జర్మనీ పంపింది. పాంతర్ అనే ఫిరంగి నౌకను జర్మనీ పంపింది. ఈ యొక్క నౌక ఇది జర్మన్ నౌక. ఇది అట్లాంటిక్ తీరంలో ఉన్న అగాడిర్ రేవ్కు వచ్చి చేరింది. ఎప్పుడైతే వచ్చి చేరిందో ఫ్రాన్స్కి జర్మనీకి మధ్య ఉద్రిక్తత అనేది మొదలైంది. ఫ్రాన్స్కి జర్మనీకి మధ్య ఉద్రిక్తత మొదలైంది. ఎప్పుడైతే బిస్మార్క్ మరణించాడో అప్పటి నుంచి కూడా నెక్స్ట్ వచ్చే రాజులందరూ కూడా ఫ్రాన్స్ మీద దృష్టిని కేంద్రీకరించడం మానేశారు. ఈ ఫ్రాన్స్ ఏం చేసిందంటే ఈ బ్రిటన్ని అండగా తీసుకుని తన యొక్క వలసలని విస్తరించడం మొదలుపెట్టింది ఆఫ్రికాలో. తర్వాత బిస్మార్క్ చచ్చిపోయిన తర్వాత నుండి ఫ్రాన్స్ అనేది ఇండివిజువల్గా యుద్ధరంగంలో ఎదగడానికి ప్రయత్నం చేసింది. అప్పటి నుండి కూడా జర్మనీకి ఫ్రాన్స్కి వైరం అనేది మొదలైంది. జర్మన్లు ఏమని భావించేవారు అంటే తమ జాతి ప్రపంచాన్ని జయించడం కోసం నిర్దేశించింది అని జర్మన్లు భావించడం మొదలుపెట్టారు. అంటే ప్రపంచాన్ని జయించడం కోసం ఏర్పడిన జాతి మా జర్మన్ జాతి అని జర్మన్లు వారి యొక్క ఊహ అలా ఉంటూ ఉండేది. తర్వాత ఫ్రాన్స్తో ఈ విధంగా ఈ మితిమీరిన జాతీయవాదం, అంతేకాకుండా ఈ దురహంకారపూరిత జాతీయవాదం వల్ల ఫ్రాన్స్తోని వివాదం మొదలైంది. ఇంగ్లాండ్తోని కూడా జర్మనీకి వివాదం అనేది మొదలైంది. ఈ ఫ్రాన్స్తో వివాదం గురించి ఆలోచిస్తే ఇందులో ఆల్సెస్ లోరెన్ రాష్ట్రం ఈ ప్రాంతాల గురించి ఫ్రాన్స్తో తగాదా అనేది ఏర్పడింది జర్మనీకి. ఫ్రాన్స్తో తగాదా జర్మనీకి అంటే ఫ్రాన్స్కి జర్మనీకి ఏ విషయంలో తగాదా వచ్చింది అంటే ఆల్సెస్ లోరెన్ అనే రాష్ట్రాల గురించి వచ్చింది. తర్వాత మొరాకో ప్రాంతం గురించి కూడా వచ్చింది తగాదా అనేది. ఈ తగాదా వల్ల నష్టపరిహారంగా ఫ్రాన్స్ ఏం చేసిందంటే ఫ్రెంచ్ కాంగో, ఈ కాంగోలోని ఫ్రెంచ్లో విశాల భూభాగాలన్నీ కూడా జర్మనీకి అప్పచెప్పడం జరిగింది. ఈ తగాదా వల్ల జర్మనీతో ఇక్కడ ఫ్రాన్స్ ఏం చేసిందంటే ఆల్సెస్ లోరెన్ రాష్ట్రాల గురించి తగాదా వచ్చింది, మొరాకో ప్రాంతం గురించి కూడా జర్మనీతో తగాదా రావడం జరిగింది. కాబట్టి నష్టపరిహారంగా ఫ్రాన్స్ ఏం చేసిందంటే ఫ్రెంచ్ కాంగోలోని విశాల భూభాగాలన్నీ తీసుకెళ్లి జర్మనీకి అప్పచెప్పడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఇంగ్లాండ్తో కూడా జర్మనీకి విభేదాలు అనేవి మొదలయ్యాయి. దేని గురించి మొదలయ్యాయి అంటే మొరాకో అడిగర్ సమస్యల విషయంలో. మొరాకో అడిగర్ సమస్యల విషయంలో ఇంగ్లాండ్తో కూడా వివాదాలు జర్మనీకి మొదలయ్యాయి. తర్వాత రహస్య ఒప్పందాలు. ఎప్పుడైతే ఈ జర్మనీ అనేది ఫ్రాన్స్ మీద ఇంగ్లాండ్ మీద దూకుడుగా దురహంకారంగా యుద్ధానికి సై అని కాలు దూకుతుందో అప్పటి నుంచి కూడా ఫ్రాన్సు తర్వాత బ్రిటన్ కూడా ఏం చేసినంటే రష్యా మీద తన దృష్టిని కేంద్రీకరించాయి. వీటి యొక్క సహాయం తీసుకుంటే మనకి సైనికోపరంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ కొంత ఊరట లభిస్తుందని చెప్పేసి ఎవరు ఫ్రాన్స్ వారు బ్రిటన్ వారు కూడా ఆలోచించారు. ఆలోచించి రహస్య ఒప్పందాలు చేసుకున్నారు. ఎవరికి రహస్య ఒప్పందాలు అంటే మొట్టమొదటిది ఫ్రాన్స్కి రష్యాల ద్విపక్ష కూటమి. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1895లో ఈ కూటమి అనేది జరిగింది. ఎవరెవరికి అంటే ఫ్రాన్సు రష్యా. ఈ ఫ్రాన్సు రష్యాల ద్విపక్ష కూటమి ఎప్పుడు ఏర్పడింది అంటే 1895లో ఏర్పడింది. 1895లో ఫ్రాన్సు రష్యా ద్విపక్ష కూటమి ఏర్పడింది. ఈ కూటమి ప్రకారం వీళ్ళ షరతులు ఏంటి అంటే త్రిరాజ్య కూటమిలో దేశాలు ఈ దేశాలు ఏవి అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ. త్రిరాజ్య కూటమిలో ఉన్న దేశాలు ఏవి అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ. తరువాత ఇటలీ జాయిన్ అయింది 3 సంవత్సరాల తర్వాత అని మనం ఆల్రెడీ మొదటి వీడియోలో పేర్కోవడం జరిగింది. త్రిరాజ్య కూటమిలో ఈ జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ ఇందులో ఏ దేశమైనా కానీ రష్యా మీద దాడి చేస్తే అప్పుడు ఫ్రాన్స్ అనేది రష్యాకి సహాయం చేయాలి. ఇది ఒప్పందం. ఫ్రాన్స్ రష్యాల ద్విపక్ష ఒప్పందం ఏంటి అంటే ఈ త్రిరాజ్య కూటమిలో ఉన్న దేశాలు ఎప్పుడైనా కానీ రష్యా మీద దాడి చేస్తే ఫ్రాన్స్ అనేది రష్యాకి సహాయం చేస్తుంది. ఇది ఒప్పందం. తర్వాత ఆంగ్లో రష్యన్ అవగాహన. ఈ ఆంగ్లో రష్యన్ అవగాహన ఎవరెవరికి జరిగిందంటే బ్రిటన్కి, రష్యాకి జరిగింది. ఎప్పుడు 1907లో జరిగింది. 1907లో ఆంగ్లో రష్యన్ అవగాహన జరిగింది.
దీని ప్రకారం 1904లో జపాన్కి రష్యాకి యుద్ధం జరిగినప్పుడు రష్యా జపాన్ చేతిలో ఓడిపోయింది. 1904లో రష్యాకి జపాన్కి యుద్ధం జరిగినప్పుడు రష్యా, అంత పెద్దదైన రష్యా జపాన్ చేతిలో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఇలా విడిపోయి ఉంటే చాలా ప్రమాదకరమని భావించి ఈ ఫ్రెంచ్లోని డెల్కాసీ అనే ఒక ఆయన ఉన్నాడు. ఈ డెల్కాసీ అనేవాడు ఏం చేశాడంటే ఆంగ్లో రష్యన్ మైత్రిని, ఈ అవగాహనను కల్పించడానికి వీరి యొక్క అవగాహన సదస్సును అనేది ఏర్పాటు చేశాడు. డెల్కాసీ ఈయన ఫ్రాన్స్ ప్రాంతానికి చెందినవాడు. దీని ప్రకారంగా ఫ్రాన్సు, రష్యా, బ్రిటన్ ఈ 3 దేశాలు కూడా ఏకమై త్రిపక్ష మైత్రి ఏర్పడ్డాయి. అంటే త్రిపక్ష మైత్రిలో ఉన్న దేశాలు ఏవి అంటే రష్యా, బ్రిటను, ఫ్రాన్సు. ఇది త్రిపక్ష మైత్రి. రాజ్య కూటమిలో ఉన్న దేశాలు ఏవి అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, దాంతోపాటు ఇటలీ కూడా. రాజ్య కూటమిలో ఉన్న దేశాలు ఏవి అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ. అదేవిధంగా త్రిపక్ష మైత్రిలో ఉన్న దేశాలు ఏవి అంటే బ్రిటను, రష్యా, ఫ్రాన్సు. అంటే బ్రిటన్ అంటే ఇంగ్లాండు, ఫ్రాన్సు, రష్యా. తర్వాత సైనికవాదం. ఇందులో ఫషోడా సంక్షోభం. ఈ ఫషోడా అనే ప్రాంతం సూడాన్లో ఉంది. ఫషోడా సంక్షోభం సంబంధించి ఫషోడా అనే ప్రాంతం ఏ దేశంలో ఉందంటే సూడాన్. ఇది 1898లో సంభవించింది ఈ సంక్షోభం అనేది. ఏంటి సంక్షోభం అంటే బ్రిటన్కి, ఫ్రాన్స్కి యుద్ధానికి దారితీసిన రాజకీయ సంక్షోభం. ఈ ఫషోడా సంక్షోభం అనేది బ్రిటన్, ఫ్రాన్స్ల మధ్య యుద్ధానికి దారితీసిన రాజకీయ సంక్షోభం. దీని గురించి చూస్తే ఇక్కడ ఫ్రాన్స్ ఏం చేసిందంటే సైన్యాధికారి కెప్టెన్ మర్చెంట్, ఈ ఫ్రాన్స్ సైన్యాధికారి కెప్టెన్ మర్చెంట్ ఏం చేశాడంటే ఈ ఫషోడా అనే ప్రాంతంలో తన ఫ్రెంచ్ జెండా ఎగరవేశాడు. ఫషోడా గ్రామంలో ఫ్రెంచ్ జెండాను ఎగరవేశాడు. ఎగరవేసిన తర్వాత ఈ డెల్కాసీ ఈయన విదేశాంగ మంత్రి, ఫ్రెంచ్ యొక్క విదేశాంగ మంత్రి ఎవరు అంటే డెల్కాసీ. ఎప్పుడైతే ఎగరవేశారో ఈ యొక్క ప్రాంతాన్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి బ్రిటన్ ఏం చేసిందంటే హెచ్చరికలు జారీ చేసింది. ఈ డెల్కాసీ అనే ఆయన చాలా తెలివైన వాడు. ఏం చేశాడంటే ఈ సమయంలో యుద్ధానికి దిగితే తమకే నష్టం ఎక్కువ ఉందని చెప్పేసి తన యొక్క సైన్యాన్ని ఫషోడా గ్రామం నుంచి ఉపసంహరించుకోవడానికి అంగీకరించాడు డెల్కాసీ. ఏం చేశాడంటే ఈ ఫషోడా గ్రామంలో ఎప్పుడైతే ఫ్రెంచ్ పతాకం ఎగరవేశారో బ్రిటన్ అనేది హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఈ డెల్కాసీ తెలివిగా ఆలోచించి ఏం చేశాడంటే తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి అంగీకరించాడు. ఇక బ్రిటన్ చూసినట్లయితే సైన్యాధికారి ఎవరంటే ఈ ఫషోడా సంక్షోభం సమయంలో బ్రిటన్ సైన్యాధికారి కిచెనర్. ఎవరు అంటే కిచెనర్. ఆ ప్రాంతం విడిచి వెళ్ళమని, అంటే ఫషోడా ప్రాంతాన్ని విడిచి వెళ్ళమని మర్చెంట్ను కోరాడు. మర్చెంట్ ఎవరంటే ఫ్రాన్స్ యొక్క సైన్యాధికారి. ఈ మర్చెంట్ అనే ఆయన ఈ మర్చెంట్ను ఎప్పుడైతే కోరాడో ఈ విషయము డెల్కాసీకి తెలిసింది. ఈ డెల్కాసీ నూతన విదేశాంగ మంత్రి. అతను సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి అంగీకరించాడు. అదే సమయంలో 1899లో బోయర్ల తిరుగుబాటు దక్షిణాఫ్రికాలో మొదలైంది. దాంతోపాటు 1901 సంవత్సరంలో విక్టోరియా మహారాణి మరణించింది. బ్రిటన్లో విక్టోరియా మహారాణి మరణించింది. ఇది బ్రిటన్ సంబంధించి. ఈ విక్టోరియా మహారాణి మరణించినప్పుడు ఆ యొక్క ప్రాంతాన్ని దర్శించిన జర్మన్ చక్రవర్తి ఎవరు అనే అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ చక్రవర్తి రెండవ కైజర్ విలియం. ఈయన విక్టోరియా మహారాణి చనిపోయిన సమయంలో బ్రిటన్ని సందర్శించడం జరిగింది. ఇది ఈ యొక్క ఫషోడా సంక్షోభం అంటే బ్రిటన్కి, ఫ్రాన్స్కి ఏర్పడిన రాజకీయ యుద్ధ వాతావరణమే ఫషోడా సంక్షోభం. 1904లో స్నేహ ఒడంబడిక. ఎవరికి? బ్రిటన్కి, ఫ్రాన్స్కి. అదే ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్ల మధ్య స్నేహ ఒడంబడిక జరిగింది 1904లో. 1904లో ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి మధ్య స్నేహ ఒడంబడిక జరిగింది. ఈ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి డెల్కాసీ 1903లో 7వ ఎడ్వర్డ్, ఈయన ఇంగ్లాండ్ ప్రాంతానికి చెందిన ఆయన, ఈయన ఫ్రాన్స్ను సందర్శించాడు. 1903లో 7వ ఎడ్వర్డ్, ఇంగ్లాండ్ ప్రాంతానికి చెందిన 7వ ఎడ్వర్డ్ ఫ్రాన్స్ని సందర్శించాడు. అదేవిధంగా ఇంగ్లాండ్లోని కూడా ఫ్రాన్స్కి చెందిన లూబెట్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ సమయంలో,
ఫ్రాన్స్కు చెందిన లూబెట్ ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఈయన ఇంగ్లాండ్ సందర్శించాడు. డెల్కాసీ విదేశాంగ మంత్రి వీళ్ళిద్దరికీ కూడా ఇంగ్లాండ్ సందర్శించినప్పుడు ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లో ఎడ్వర్డ్కి ఘన స్వాగతం లభించినట్లే ఇంగ్లాండ్లోని కూడా లూబెట్ ఈయన అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి డెల్కాసీ వీళ్ళిద్దరికీ కూడా ఘన స్వాగతం లభించింది. ఇక్కడ స్వాగతం లభించిన తర్వాత వీరి మధ్య అంగీకారం కుదిరి ఈజిప్ట్ ప్రాంతాన్ని ఇంగ్లాండ్ రక్షణలో ఉంచడానికి ఫ్రాన్స్ అనేది అంగీకారం తెలిపింది. అంటే వీరిద్దరి మైత్రి వల్ల ఈజిప్టు, అప్పటి వరకు కూడా ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న ఈజిప్టు ఇంగ్లాండ్ రక్షణలో ఉండడానికి ఫ్రాన్స్ ఒప్పుకుంది. తరువాత సౌహార్ద ఒడంబడిక, ఇది 1907 జరిగింది. సౌహార్ద ఒడంబడిక ఎప్పుడు జరిగిందంటే 1907 జరిగింది. ఎవరెవరికి జరిగింది? ఇంగ్లాండ్ రష్యాల మధ్య ఏర్పడిన ఒడంబడిక సౌహార్ద ఒడంబడిక 1907. అదేవిధంగా స్నేహ ఒడంబడిక అయితే 1904, ఎవరికి? ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్య. ఇవన్నీ కూడా ఒప్పందాలు ఎందుకు చేసుకున్నాయి అంటే జర్మనీకి వ్యతిరేకంగా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఫ్రాన్స్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు చర్చించుకుందాం. ఈ యొక్క వీడియో ప్రతి అంశము కూడా టెక్స్ట్ బుక్ నుండి మీకు అందిస్తున్నాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.